హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో ఈరోజు వచ్చేసి మనం 2 మే సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నమాట. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మీరు ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా సరే, అది రైల్వేనే కానివ్వండి, సో స్టేట్ ఎగ్జామ్స్ టీఎస్పీఎస్సీ కానివ్వండి, లేదంటే ఏపీపీఎస్సీ కానివ్వండి, లేదంటే ఎస్ఎస్సీ కానివ్వండి, లేదంటే బ్యాంక్స్ అన్న కానివ్వండి, లేదంటే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అక్రాస్ ఇండియా, మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నా సరే మనం చెప్పుకునే కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇవి 5 నుంచి 10 న్యూస్ పేపర్స్ మనం అఫీషియల్ వెబ్సైట్స్ తీసుకున్న సోర్స్ కాబట్టి, సో ఖచ్చితంగా మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నా సరే 100% యూజ్ అవుతుంది అనమాట. రైట్, అందులో భాగంగా ఈరోజు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇది స్టార్ మార్క్ పెట్టుకోండి. అప్కమింగ్ మీకు ఏ ఎగ్జామ్ రాసినా సరే దీని నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో దేశంలో తొలి బహుళార్థ సాధక గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్, సో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. సో ఇది ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది మనం ఫస్ట్ చదువుతున్నప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ అనేది మనకి ఖచ్చితంగా ఇంపార్టెంట్. సో మనకి 4th జనవరి 2023లో మనకి యూనియన్ క్యాబినెట్ అనేది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కి అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగింది. అప్రాక్సిమేట్ గా దీనికి బడ్జెట్ కూడా 19,744 కోట్ల బడ్జెట్ దీనికి కేటాయించడం జరిగింది. ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అనేది మనం నేర్చుకోవాలి. దీనికి కేటాయించిన బడ్జెట్ ఎప్పుడు 4th జనవరి 2023 క్యాబినెట్ అయితే ఆమోదించడం జరిగింది. ఏ ఫైనాన్షియల్ ఇయర్ కి అని కూడా అడుగుతారు. సో ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి మనకి 2023-24 నుంచి 2023-24 నుంచి మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2029-30 వరకు అనమాట. 2029-30 ఎగ్జామినేషన్ అడుగుతాడు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ బడ్జెట్ ఎంత, కేంద్రం ఎంత బడ్జెట్ కేటాయించింది, ఏ ఫైనాన్షియల్ ఇయర్ వరకు అని కూడా మిమ్మల్ని ఎగ్జామినేషన్ అడుగుతుంది. రైట్, ఫస్ట్ ఈ ఆర్టికల్ ఏమి ఇచ్చిందో చూసి దాని బ్యాక్గ్రౌండ్ చూద్దాం. అయితే తొలిసారిగా హిమాచల్ ప్రదేశ్ లోని జాక్రీలో బహుళార్థ ప్రయోజనం గల 1500 మెగావాట్లు నాప్తా జాక్రీ హైడ్రో పవర్ స్టేషన్ లో గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ ని సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ ప్రారంభించడం జరిగింది. ఎగ్జామినేషన్ అడుగుతాడు. నేషనల్ అంటే గ్రీన్ హైడ్రోజన్ పవర్ ప్రాజెక్ట్ అనేది భారతదేశంలో మొట్టమొదటిగా ఏ రాష్ట్రంలో స్థాపించడం జరిగింది, ఏ రాష్ట్రంలో స్టార్ట్ చేయడం అంటే హిమాచల్ ప్రదేశ్. అది ఎక్కడ? సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ అనే కంపెనీ సో నాప్తా జాక్రీ హైడ్రో పవర్ స్టేషన్ లా స్టార్ట్ చేయడం జరిగింది. విద్యుత్ రంగంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం అవుతుంది. దీనివల్ల శుద్ధమైన ఇంధన ఉత్పత్తిలో గ్రీన్ హైడ్రోజన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఏంటి సార్ ఈ గ్రీన్ హైడ్రోజన్ అంటే? గుర్తుపెట్టుకోండి, గ్రీన్ హైడ్రోజన్ అనేది ఏంటంటే, మీకు ఏదైతే మనకి ఇప్పటిదాకా మనం నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ను ఉపయోగిస్తున్నాం, కరెంట్ ప్రొడ్యూస్ చేయడానికి కోల్ కానీ, సో ఫాసిల్ ఫ్యూయల్స్ వీటన్నిటిని కూడా. కానీ ఈ గ్రీన్ హైడ్రోజన్ ను ఉపయోగించడం వల్ల మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది రాకుండా కంప్లీట్ గా క్లీన్ ఎలక్ట్రిసిటీ అంటే క్లీన్ ఎనర్జీ అనేది మనకి గ్రీన్ హైడ్రోజన్ లాగా ఇస్తుంది. ఎందుకు? ఇది తయారు చేయాలంటే మనకి సో సోలార్ ప్యానల్స్ ను ఉపయోగించినా సరే మనం గ్రీన్ హైడ్రోజన్ అనేది ఎనర్జీని తయారు చేయొచ్చు. ఎలా? సో ఎప్పుడైతే మనకు వాటర్ ద్వారా కరెంటును పంపినప్పుడు సో అది ఏమవుద్దంటే హైడ్రోజన్ అంటే హైడ్రోజన్ ఇంటూ ఆక్సిజన్ అండ్ O2 గా అదేవిధంగా హైడ్రోజన్ గా స్ప్లిట్ అవుద్ది అనమాట. ఏది? మనకి బ్రేక్ డౌన్ వాటర్ మాలిక్యూల్స్ అనేది, వాటర్ అంటే H2 కదండి. సో ఈ వాటర్ మాలిక్యూల్ కాస్త మనకి ఏమవుద్దంటే O2 గా H2 గా బ్రేక్ డౌన్ అయితే అవడం జరుగుతుంది. ఎప్పుడైతే వాటర్ ద్వారా కరెంటును సప్లై చేస్తామో ఆ కరెంటు కూడా మనం రెన్యూవబుల్ ఎనర్జీ అంటే పవర్ ప్లాంట్ ఇది ఉంటుంది మన ఏంటి సోలార్ ప్యానల్స్ ఉంటాయి కదండి. రైట్, సోలార్ ప్యానల్స్ అంటే రిన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ ను ఉపయోగించి వాటర్ ద్వారా కరెంటును పంపితే అది ఆక్సిజన్ హైడ్రోజన్ గా విడిపోయి మనకు కావాల్సిన ఎనర్జీ అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఎక్కడ కూడా ఫాసిల్ ఫ్యూయల్స్ ను ఉపయోగించట్లేదు, కోల్ ను ఉపయోగించట్లేదు, ఎటువంటి కూడా మనకి కార్బన్ ఎమిషన్ పదార్థాలు ఎక్కడ కూడా ఉపయోగించట్లేదు. అందుకే ఇది గ్రీన్ ఎనర్జీ కింద మనం చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే మన టార్గెట్ కూడా 2030 నాటికి అట్లీస్ట్ ఒక 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ని ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి ఇండియా అనేది టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దానికి మించి ఎక్కువైనా సరే మనం ప్రొడక్షన్ హబ్ గా అంటే ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. సో టార్గెట్ ఎంత? 2030 కల్లా 5 మిలియన్ టన్స్ ల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని చెప్పి గవర్నమెంట్ అయితే భావిస్తుంది అనమాట. సో ఇదే విధంగా మనకు ఉంటే ఫస్ట్ ఏమో 2050 కల్లా కంప్లీట్ గా కార్బన్ ఎమిషన్స్ ని జీరో చేయాలనుకోరు, కానీ అది కాస్త 2070 అయింది. అంటే
2070 కల్లా భారతదేశంలో కర్బన ఉద్గారాలు అనేది జీరో చేయడం, నెట్ కార్బన్ జీరో, అంటే ఎటువంటి పొల్యూషన్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసేది ఎటువంటిది కూడా మనం ఉపయోగించకుండా సెల్ఫ్ రిలయన్స్ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ మీదే ఆధారపడాలని చెప్పి టార్గెట్స్. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఒక ఆర్టికల్ నేర్చుకుంటున్నాం అంటే అది చాలా ఇండెప్త్ గా నేర్చుకున్నప్పుడు దాని నుంచి ఎలాంటి క్వశ్చన్ చూడండి. ఒక గ్రీన్ హైడ్రోజన్ వచ్చినప్పుడు దాని బడ్జెట్ గురించి మనం నేర్చుకున్నాం, అది ఏ ఫైనాన్షియల్ ఇయర్ వరకు నేర్చుకున్నాం, దాని టార్గెట్ ఎంతో నేర్చుకున్నాం, అసలు గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏందో కూడా నేర్చుకున్నాం. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి, ఇక గ్రీన్ హైడ్రోజన్ సో వెలాసిటీ ఆక్సిజన్ ఫ్యూయల్ కోటింగ్ ఫెసిలిటీ ఇంధన అవసరాల కోసం అంతేకాకుండా 25 కిలోవాట్ల సామర్థ్యం గల ఫ్యూయల్ సెల్ ద్వారా విద్యుత్ శక్తి జరుగుతుంది అనమాట. సో గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ 8 గంటల సమయంలో నిత్యం 14 కిలోగ్రాముల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రాజెక్టు 20 NM3 అంటే గంటకి సో సామర్థ్యం గల ఆల్కలీన్ ఎలక్ట్రోలైజర్ ఉపయోగించి హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి అవసరమైన ఇంధనం సిమ్లాలోని వదాల్లోని SJVN నెలకొల్పిన 1.31 మెగావాట్లు సౌర విద్యుత్ కేంద్రం నుంచి పునరుద్ధరణ శక్తిగా సరఫరా అవుతుంది. నేను చెప్పాను కదా, దీనికి కావాల్సిన గ్రీన్ హైడ్రోజన్ మనకి తయారు చేయడానికి కూడా మనం సప్లై అనేది సౌర విద్యుత్ నుంచే తీసుకుంటున్నాం. అందుకే అప్పుడు ఎటువంటి కార్బన్ కూడా అక్కడ నుంచి రిలీజ్ అవ్వట్లేదు. అది ఎన్విరాన్మెంట్ పరంగా కూడా ఉపయోగం, గ్లోబల్ వార్మింగ్ కూడా డే బై డే అనేది తగ్గడం అయితే జరుగుతుంది. సో అందుకోసమే ఈ ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు రన్నింగ్ నోట్స్ రాసుకొని నీట్గా నేను చెప్పిన పాయింట్స్ అన్ని కూడా నీట్గా రాసుకుంటే మీకు ఖచ్చితంగా అప్కమింగ్ ఎగ్జామ్స్ కు ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ డిఫెన్స్ కు సంబంధించి ఒక న్యూస్ అయితే ఆర్టికల్ రావడం జరిగింది. స్మార్ట్ SMART సో స్మార్ట్ అస్త్ర ప్రయోగం విజయవంతం. సో సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పిడో. స్మార్ట్ యొక్క ఫుల్ ఫామ్ అనమాట. ఎగ్జామినేషన్ లో ఫుల్ ఫామ్స్ కూడా అడుగుతారండి. సో సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పిడో అనే ఆయుధ వ్యవస్థను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిస్సా తీరంలోని చెరువులో ఒక దీవిలో ఏర్పాటు చేసిన అబ్దుల్ కలాం జీవి అండి. ఒడిస్సాలో ఉన్నది ఏంటిది? అబ్దుల్ కలాం దీవి. బాలాసోర్ అంటాం కదా, అదనమాట. దానికి పేరు అబ్దుల్ కలాం దీవి పెట్టడం జరిగింది. ఒక దీవిలో ఏర్పాటు చేసిన సంచార లాంఛర్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. సిమెట్రిక్ సపరేషన్, ఎజెక్షన్, వేగ నియంత్రణ వంటి అంశాలను ఈ సందర్భంగా పరిశీలించినట్లు రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. స్మార్ట్ అనేది కొత్త రకం క్షిపణి ఆధారిత తేలికపాటి టార్పిడో వ్యవస్థ. సో జలంతర్గాములను ధ్వంసం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా భారత నౌకాదళం కోసం DRDO దీన్ని డెవలప్ చేయడం జరిగింది అనమాట. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ దీన్ని తయారు చేయడం జరిగింది. మిమ్మల్ని ఎగ్జామినేషన్ ఏం అడుగుతారంటే దీని ఒక ఫుల్ ఫామ్ అడుగుతారు. స్మార్ట్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి, దీన్ని ఎవరు తయారు చేశారు, ఇది ఎందుకు కోసం ఉపయోగిస్తారు, ఎందుకో జలాంతర్గాములని ధ్వంసం చేయడానికి ఉపయోగిస్తారు, ఇది ఎక్కడి నుంచి దీన్ని ప్రయోగం అనేది సక్సెస్ఫుల్ గా చేసి అంటే ఒడిస్సా తీరంలోని అబ్దుల్ కలాం బాలసోర్ నుంచి అయితే దీన్ని విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. రైట్, నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఈ ఆర్టికల్ నుంచి ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్ అయితే క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే GST అనేది ఒక రికార్డు స్థాయిలో మనకి ఈ ఏప్రిల్ 2024 ఏప్రిల్ రికార్డు స్థాయిలో వసూలు కావడం అయితే జరిగింది అనమాట. ఓకేనా, ఏప్రిల్ 2 లక్షల కోట్ల పైగా అంటే 2.10 crores అయితే మనకి రికార్డు స్థాయిలో కలెక్షన్ కావడం జరిగింది. అందుకే దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఈ ఆర్టికల్ అనేది. రైట్, అయితే లక్షల కోట్లు అండి, ఇది లక్షల కోట్స్ అనమాట, lakh crores రికార్డు స్థాయి. ఎగ్జామినేషన్ అడుగుతాడు ఏమని, మనకి GST అసలు ఎప్పుడు ఇంపోజ్ అయింది మనకి. సో 29 మార్చి 2017 పార్లమెంట్ లో పాస్ అయినప్పుడు మనకి కేమ్ ఇంటూ ఎఫెక్ట్ ఆన్ 1 జూలై. డేట్ కూడా ఇంపార్టెంట్ అండి. 1 జూలై 2015 నుంచి మనకి అమల్లోకి రావడం జరిగింది. ఇది కూడా మనల్ని ఎగ్జామినేషన్ అడుగుతుంది. GST ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది. సో మనకి GST 2017లో తాజా పరోక్ష పన్ను. ఇంకోటి ఏంటంటే GST అనేది డైరెక్ట్ ట్యాక్సా ఇండైరెక్ట్ ట్యాక్సా అని కూడా అంటారండి. సో GST అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్, దీన్ని పరోక్ష పన్ను అని కూడా అంటాం. పరోక్ష పన్ను అంటే ఇంతకుముందు ఏంటంటే ఎక్సైజ్ డ్యూటీ అని, వ్యాట్ అని, సర్వీస్ ట్యాక్స్ అని, ఇలా చాలా అన్ని కూడా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉండేవి. సో అవన్నీ ఏకదాటిగా తీసుకొచ్చి మనకి GST కింద తీసుకురావడం అయితే జరిగింది అనమాట. ఇది ఎప్పటి నుంచి మనకు అమల్లోకి వచ్చింది 1 జూలై 2017. అయితే ఈ రోజు ఎందుకు ఆర్టికల్ ఉందంటే 2024 ఏప్రిల్ నెలలో మనకి హైయెస్ట్ రికార్డు స్థాయిలో 2.10 lakh crores లక్షల కోట్ల వసూలు అయితే కావడం జరిగింది అనమాట. సో ఇదే ఫస్ట్ టైం అనమాట భారత వస్తు సేవల పన్ను వసూలు 2024-25 ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్లో చారిత్రాత్మక రికార్డు సృష్టించింది. సో 2.10
లక్షల కోట్లు నమోదైంది. ఇప్పటి వరకు ఈ స్థాయి వసూలు ఇదే తొలిసారి. ఎగ్జామినేషన్ అడుగుతారు. మనకి జిఎస్టీ ఇంపోజ్ చేసిన కానీ ఇప్పటి వరకు కూడా హైయెస్ట్ వసూలు అయింది ఇదే అనమాట. అండ్ అదేవిధంగా సమీక్ష నెలలో వార్షిక ప్రతిపాదన 12.4% పురోగతి నమోదైనట్లు మాట. అంటే మొత్తం విధంగా మనకి ఏపీలోనేమో 12%, తెలంగాణలో 11% అయితే సో వృద్ధి అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఇచ్చారు కదా ఏప్రిల్ 2023లో ఇలా ఉంటే మనకి జనవరిలో కూడా 1.74 ఉంది, ఫిబ్రవరి 1.68, మార్చి 1.78, బట్ ఏప్రిల్ వచ్చేసరికల్లా 2.10. ఓకేనా. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలండి. రైట్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికల్లా దోమల సంతానం ట్రాకింగ్ కు సరికొత్త స్ప్రే టెక్నాలజీ. అంటే వాటి యొక్క లార్వా ఉంటది కదా, సో అది కనిపెట్టడానికి ఒక సరికొత్త టెక్నాలజీ అయితే తీసుకురావడం జరిగింది. అది ఎవరు అంటే సిసిర్ రాడార్ పేరిట కలకత్తాకు సంబంధించిన స్టార్ట్అప్ కంపెనీ. ఎగ్జామినేషన్ అడుగుతారు. ఆ కంపెనీ పేరు ఏంటంటే సిసిర్ రాడార్ అన్నమాట. సో కోల్కతాకు చెందిన ఓ స్పేస్ టెక్నాలజీ స్టార్ట్అప్ కంపెనీ సిసిర్ రాడార్ పేరిట, నేమ్ ఏంటిదండి, సిసిర్ రాడార్ పేరిట దోమల సంతానాన్ని గుర్తించడానికి సరికొత్త సాంకేతికను అభివృద్ధి చేసింది. నీటిలో ఉండేటువంటి దోమల లార్వాను కనిపెట్టడానికి హై అండ్ హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ టెక్నాలజీని తీసుకొచ్చింది. ఎగ్జామినేషన్ అడుగుతుంది. దీంట్లో ఎటువంటి టెక్నాలజీని ఉపయోగించి మనకి దోమలకు సంబంధించి వాటి సంతానానికి సంబంధించిన లార్వాని కనిపెడుతుందంటే, సో చూడండి, హై అండ్ హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ టెక్నాలజీని తీసుకొచ్చింది. సో ప్రయోగాత్మకంగా డ్రోన్లలో ఈ టెక్నాలజీని అమర్చి గాల్లోకి ఎగరవేయగా నీటిలో దోమల లార్వాని గుర్తించింది. సాధారణంగా దోమల లార్వాని ఉపగ్రహాలు, డ్రోన్ల ద్వారా గుర్తించడం చాలా కష్టం. కానీ ఈ సిసిర్ రాడార్ హై పవర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ ద్వారా దోమల లార్వాని విజయవంతంగా గుర్తించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలా మనకు చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ మనకి స్పెషల్ గా మీకు సిలబస్ లో కూడా మెన్షన్ చేయడం జరిగింది, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకేనా. సో ఆ పేరేంటిది, దానివల్ల ఉపయోగం ఏంటిది, అది ఏం చేస్తుంది, ఎవరు, ఏ కంపెనీ దాన్ని స్టార్ట్అప్ కింద తీసుకొచ్చింది, అది ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే కోవిషీల్డ్ మీద చాలా వరకు భయాందోళనకి గురవుతున్నారు. ఎందుకంటే ఈ కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. మేజర్ గా రక్తం అనేది గడ్డ కడుతుంది. రక్తం గడ్డ కట్టడం అనేది ఒక సైడ్ ఎఫెక్ట్ గా భావించడం జరుగుతుందని చెప్పేసి చాలా మందికి అయితే భయం అవుతుంది అనమాట. సో దానికి సంబంధించిందే ఒక కమిటీ ఏర్పాటు చేయండి అని చెప్తుంది. వ్యాక్సిన్ తీసుకొని చనిపోయిన వారికి పరిహారం అందేలా ఆదేశాలు ఇవ్వండి. సుప్రీంకోర్టులో న్యాయవాది విశాల్ తివారీ పిటిషన్ అయితే ఇవ్వడం జరిగింది. కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ వ్యవహారం సుప్రీంకోర్టుకి చేరింది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రక్తం గడ్డగట్టడం, ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని వ్యాక్సిన్ తయారు చేసిన ఫార్మా కంపెనీ, ఎగ్జామినేషన్ అడుగుతాడు, కోవిషీల్డ్ తయారు చేసిన ఫార్మా కంపెనీ ఏంటంటే ఆస్ట్రాజెనికా. ఇంపార్టెంట్ అండి, ఎగ్జామినేషన్ అడుగుతాడు. ఎందుకంటే ఇది రీసెంట్ లా న్యూస్ లో ఉంది కాబట్టి ఆస్ట్రాజెనికా అన్నమాట. సో కోవాక్సిన్ ఏమో భారత్ బయోటిక్. రెండు వ్యాక్సిన్లు ఫేమస్ కాబట్టి రెండింటిని కూడా గుర్తుపెట్టుకోండి. సో ఆస్ట్రాజెనికా అనేది కోవిషీల్డ్ ని తయారు చేయండి. సో బ్రిటన్ కోర్టులో అంగీకరించిన సంగతి తెలిసింది. అయితే ఈ టీకాను భారత్ లో విస్తృతంగా వినియోగించిన నేపథ్యంలో ప్రజలు భయానందలకు గురవుతున్నారు. దీంతో కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్ పరిశీలనకు వైద్య నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని బుధవారం న్యాయవాది విశాల్ తివారీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత చనిపోయిన వైకల్యం చెందిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ కోరారు. అయితే ఇప్పుడు దీని మీద వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే రీసెంట్ గా లేదు, దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదని వాళ్ళు చెప్తున్నారు. సో దాని మీద ఒక కమిటీ ఇవ్వాలని అడుగుతారు. మిమ్మల్ని ఎగ్జామినేషన్ ఏమడుతారంటే కోవిషీల్డ్ మీద ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ మీద ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో ఏ న్యాయవాది పిటిషన్ వేశారు, అతని పేరు కూడా అడగొచ్చు, విశాల్ తివారీ. ఇంకొకటి, మన కోవిషీల్డ్ తయారు చేసిన ఫార్మా కంపెనీ నేమ్ ఏంటిది అడగొచ్చు, ఆస్ట్రాజెనికా. మరి కోవాక్సిన్ తయారు చేసిన ఎవరు, భారత్ బయోటిక్. అది మన హైదరాబాద్ లో హెడ్ క్వార్టర్ ఉంది అనమాట. ఓకేనా. ఈ రెండు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి స్పోర్ట్స్ లా నాదల్ ఓటమి. సో మాడ్రిడ్ ఓపెన్ దిగ్గజ టెన్నిస్ ఆటగాడు రఫేల్ నాదాల్ పోరాటం ముగిసింది. సో 4వ రౌండ్ లో ఏకపక్షంగా సాగిన పోరులో నాదల్ 5-7, 4-6 తో వరుస సెట్లలో 31వ ర్యాంక్ ఆటగాడు జిరి లేహక చేతిలో ఓడిపోవడం జరిగింది. ఈ ఏడాది ఆటకు వీడ్కోలు పలిగేందుకు సిద్ధమవుతున్న నాదల్ కు మాడ్రిడ్ ఓపెన్ లో ఇదే ఆఖరి మ్యాచ్. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మాడ్రిడ్ ఓపెన్ సిరీస్ లో బ్యాడ్మింటన్ లా మనకి నాదల్ అనేది ఓటమి కావడం జరిగింది. ఎవరు విన్ అయ్యారంటే ఇక్కడ చూడండి, సో జిరి లేహక చేతిలో ఓడిపోవడం జరిగింది. ఇది ఒక్కటి గుర్తు పెట్టుకుంటే చాలు. ఓకేనా. అదేవిధంగా మనకి డబుల్స్ లో కూడా బోపన్న జంట కూడా ఓడిపోవడం జరిగింది. ఆస్ట్రేలియాలోని జార్డన్ థాప్సన్ యొక్క చేతిలో ఓడిపోవడం అయితే జరిగింది అనమాట. ఓకేనా. ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి. ఇక నెక్స్ట్ థామస్ కప్. సారీ, ఇది టెన్నిస్ అండి. ఇది ఓకేనా, టెన్నిస్ ఇది బ్యాడ్మింటన్ అనమాట. సో పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి పోరులో భారత్ జట్టు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్ లో అడుగుపెట్టిన భారత్ గ్రూప్ సి ఆఖరి పోరులో 1-4 తేడాతో ఇండోనేషియా చేతిలో ఓడింది. తొలి సింగిల్స్ లో హెచ్ఎస్ ప్రణయ్ ఆంథోనీ జిటింగ్ పై గెలిచి భారత్ కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. అనంతరం డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, సో మహమ్మద్ షోయిబుల్, బాగాస్ మౌలానా జంట చేతిలో పోరాడి ఓడింది. సో రెండో సింగిల్స్ లో లక్ష్య సేన్ ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ జొనాథన్ క్రిస్టీ చేతిలో ఓడిపోయాడు. రెండో డబుల్స్ లో ధ్రువ్ సాయి ప్రతీక్ జోడీ లియో కార్నాడో, డానియల్ మార్టిన్ జంట చేతిలో పరాజయం చవి చూసింది. సో నామమాత్రమైన చివరి మ్యాచ్ లో శ్రీకాంత్ కు ఓటమి తప్పలేదు. హోరాహోరుగా సాగిన మ్యాచ్ లో శ్రీకాంత్ చికో డిగ్బే వాటిలో చేతిలో పరాజయ పాలన. గ్రూప్ సి లో ఇండోనేషియా అగ్రస్థానం పొందగా భారత్ రెండో స్థానంలో నాకౌట్ గా వెళ్ళిపోయింది. రైట్, ఇది ఎక్కడ జరిగింది అంటే చైనాలో జరిగిందండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇది మనకి థామస్ కప్ అనేది 2024 ఎక్కడ జరిగిందంటే చైనాలో జరిగింది. 2024 థామస్ కప్ బ్యాడ్మింటన్ సంబంధించి. సో ఇందులో ఫస్ట్ వచ్చేసరికల్లా చైనా ఉన్నది, సెకండ్ వచ్చేసరికల్లా మన ఇండియా అయితే ఉండడం అయితే జరిగింది అనమాట. ఓకేనా. రైట్, నెక్స్ట్. సో నైమా ఖాతూన్ బికమ్స్ ద ఫస్ట్ ఉమెన్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ అలీగర్ ముస్లిం యూనివర్సిటీ. చాలా ఇంపార్టెంట్ అండి ఈమె పేరు కూడా. సో నైమా ఖాతూన్ అనమాట. సో బ్రేకింగ్ ఏ సెంచరీ ఓల్డ్ గ్లాస్ సీలింగ్, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము హ్యాస్ అపాయింటెడ్ ప్రొఫెసర్ Naima Khatun as the first woman vice chancellor of Aligarh Muslim University. Seen apart from BJP government's Muslim women outreach, the timing of the appointment days ahead of the second phase of the Lok Sabha election is not worth pending for a while. The appointment is also being seen a message to the Muslim world as the Aligarh Muslim University vice chancellor holds an important position in the community. ఒకటే గుర్తుపెట్టుకోండి, అలీగర్ ముస్లిం యూనివర్సిటీకి ఎంపికైన మొట్టమొదటి మహిళ వైస్ ఛాన్సలర్ ఎవరు? ఆమె పేరు ఖచ్చితంగా ఇంపార్టెంట్, నైమా ఖాతూన్. ఆమె పేరేంటండి? నైమా ఖాతూన్. నెక్స్ట్ వచ్చేసరికల ఐఐటి గౌహతి డెవలప్స్ కట్టింగ్ ఎడ్జ్ స్పీచ్ రీకన్స్ట్రక్షన్ టెక్నాలజీ. అంటే ఏంటంటే ఇప్పుడు మనం వోకల్ కార్డ్స్ నుంచే డైరెక్ట్ స్పీచ్ అనేది రావడం ఇల్లు తయారు చేయడం అయితే జరిగింది. అది ఐఐటి గౌహతి అన్నమాట. సో రిసెర్చర్స్ ఎట్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి has made a major advancement in the speech technology, మాట్లాడడానికి వోకల్ కార్డ్స్ నుంచి అనమాట. బై డెవలపింగ్ అండ్ పేటెంటింగ్ LOQU, a new method that generates human speech signals directly from vocal cord vibrations. అంటే మనం ఏం మాట్లాడాలనుకుంటున్నాం వోకల్ కార్డ్స్ వైబ్రేషన్ నుంచి వాళ్ళ స్పీచ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఇన్నోవేటివ్ అప్రోచ్ allows for the reconstruction of speech signals from vocal cord vibrations, offering promising application for speech impaired individuals and medical settings. సో ఇది నేను ఏదో రీసెంట్ గా ఒక సినిమా చూసానండి, దాంట్లో కూడా ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించి అతనికి ఏంటంటే మాటలు రావన్నమాట. సో మాటలు రానప్పుడు అతను కూడా ఏం చేస్తాడంటే ఇతనేమో క్రిమినల్ అనమాట, అతను జరిగిన అన్యాయం గురించి పోరాడుతూ ఉంటాడు. సో ఆ క్రిమినల్స్ ని చంపే ప్రాసెస్ లో ఉంటాడు అనమాట. అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే నాకు వాయిస్ వచ్చు అన్న విధంగా ఇలాంటి స్పీచ్ థెరపీని ఉపయోగించుకొని వోకల్ కార్డ్స్ ద్వారా స్పీచ్ అయితే రావడమే జరిగింది అనమాట. సో అందుకే నాకు గుర్తొచ్చిందని చెప్తాను. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సో LOQU అనే స్పీచ్ థెరపీ మనకి వోకల్ కార్డ్స్ వైబ్రేషన్ ద్వారా ఏ ఐఐటి దీన్ని కనిపెట్టడం జరిగిందంటే ఐఐటి గౌహతి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. రైట్, అదేవిధంగా ఇంకొక న్యూస్ ఏముందంటే మనకి చాలా ఇంపార్టెంట్, ఇది మనకి నవరత్న స్టేటస్ అనేది ఐఆర్ స్టార్ మార్ పెట్టుకోండి, IREDA. సో దీని ఫుల్ ఫామ్ ఏంటంటే ఎందుకు ఇది న్యూస్ లో ఉందంటే ఫుల్ ఫామ్ ఇండియన్ రినోవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ. దీని ఒక అబ్రివేషన్ రాసుకోండి, ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఇది ఎందుకు న్యూస్ లో ఉందంటే రీసెంట్ గా దీనికి నవరత్న స్టేటస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో నవరత్న స్టేటస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అందుకోసం ఇది న్యూస్ లో ఉండడం జరిగింది. సో మనకి సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఇండియాలో ఏదైతే మనకి ఎకనామికల్ పరంగా ప్రాఫిట్స్ పరంగా ఉన్నదో వాటికి స్టేటస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పటి వరకు చాలా వాటికి ఇచ్చారు. సో BHEL కి అయితేంది, సో BEL, సో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కి అయితేంది, నెక్స్ట్ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అయితేంది, ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్ అయితేంది, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అయితేంది, సో మహాగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ అయితేంది, నేషనల్ అల్యూమినియం కంపెనీ అయితేంది, నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ అయితే, నేషనల్
మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అయితేంది, ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ అయితేంది, ఆయిల్ ఇండియా లిమిటెడ్ అయితేంది, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అయితేంది, సో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అయితేంది, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అయితేంది, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అయితేంది, ఇప్పుడు ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ. సో మీరు ఏం చేస్తారంటే నవరత్న కంపెనీస్ లిస్ట్ అని చెప్పి మీరు గూగుల్లో సెర్చ్ చేసినా సరే దాని గురించి అయితే రావడం జరుగుద్ది. ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ ఎలాగని అడగవచ్చు కాబట్టి దానికి సంబంధించి ఏదైనా ఇప్పుడు నవరత్న కంపెనీ గానే సో దీని గురించి ఐఆర్ఈడిఏ ఒక ఫుల్ ఫామ్ అడగవచ్చు. సో నవరత్నాలు ఇంతకుముందు ఏ కంపెనీలు ఉన్నాయి, కింది వాటిలో నవరత్న కంపెనీ కానిది ఏందని కూడా అనొచ్చు. ఇది ఒకటి న్యూస్ లో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి జింబాబ్వే వచ్చేసి కొత్త కరెన్సీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. జింబాబ్వే ఇంట్రడ్యూస్ న్యూ కరెన్సీ ఆమిడ్ స్క్రిప్టిజం అని చెప్పేసి దానికి ఒక కరెన్సీని ఏమంటాం అంటే జింబాబ్వే న్యూ కరెన్సీ. ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్ అండి కూడా. న్యూ కరెన్సీ వచ్చేసి గిగ్ అనమాట, జిఐజి గిగ్. దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే జింబాబ్వే గోల్డ్. ఓకేనా? సో ఎగ్జామినేషన్ అడగొచ్చు. ఇప్పుడు జింబాబ్వేకి కొత్త కరెన్సీ పేరు ఏంటంటే గిగ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే జింబాబ్వే గోల్డ్ అనమాట. ఓకేనా అండి? ఇది మనకి కంప్లీట్ గా సో May 2 కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నమాట. సో మీరు ప్రతిరోజు కూడా డైలీ మన కరెంట్ అఫైర్స్ రావడం జరుగుతుంది మన కిరణ్ స్టడీస్ యాప్ లో. సో అదే విధంగా మీరు రైల్వే ఎగ్జామ్స్ కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే కంప్లీట్ గా రైల్వేలో ఏ ఎగ్జామ్ అన్నా ప్రిపేర్ అవ్వండి. కంప్లీట్ గా వాటికి సంబంధించి అప్డేటెడ్ క్లాసెస్ PDF ఫైల్స్ మన కిరణ్ స్టడీస్ యాప్ అనేది మీకు ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉందండి. డెమో వీడియోస్ కూడా ఉంటాయి. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే కంప్లీట్ గా వాటికి సంబంధించి ప్రతి వీడియోస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ మాక్ టెస్ట్లు అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో ఒకసారి మీరు ప్లే స్టోర్ నుంచి అయినా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని, లేదా వీడియో డిస్క్రిప్షన్ ఉంటుంది అక్కడ నుంచి అయినా సరే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని వీడియోస్ చూడండి. మీకు నచ్చితే కనుక కోర్స్ లో జాయిన్ మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.